హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శైలు కుకింగ్ అండ్ వ్లాగ్స్. నేను శైలు. నేను ఈరోజు ఆకుకూర ఎగ్ మసాలా ఫ్రై అయితే చేస్తున్నాను. ఈ స్టైల్లో ఒకసారి చేసి చూడండి. ఖచ్చితంగా ఆకుకూరలు తినని వాళ్ళు కూడా మళ్ళీ మళ్ళీ అడిగి మరీ తింటారు. అంత బాగుంటుందండి. ఈ కర్రీ అయితే రైస్, రోటీ, పరోటా, చపాతీ ఇలా దేంతో అయినా సరే కాంబినేషన్ చాలా బాగుంటుంది. అలాగే బ్యాచిలర్స్ కూడా చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇంకెందుకు ఆలస్యం, ప్రాసెస్ చూసేద్దాం. ముందుగా గ్యాస్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ ఆయిల్ హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, అలాగే సన్నగా చీరుకున్న 4 పచ్చిమిర్చి చీరికలు. పచ్చిమిర్చి సన్నగా కూడా చిన్నగా కట్ చేసి కూడా వేసుకోవచ్చు. 2 ఎండుమిర్చి, కొంచెం కరివేపాకు, అలాగే సన్నగా తురిమిన అల్లం 1 టేబుల్ స్పూన్ కూడా యాడ్ చేసుకుని పచ్చివాసన పోయే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఒక పెద్ద ఆనియన్ సన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి. ఇప్పుడు 1/2 టేబుల్ స్పూన్ పసుపు, అలాగే 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా యాడ్ చేసుకుని ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్కి వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ఇలా బాగా ఫ్రై అయ్యాయి కదండి. ఇప్పుడు మనం ఆకుకూర కూడా యాడ్ చేసుకుందాం. ఇక్కడ నేనైతే మెంతి కూర 1 కట్ట తీసుకున్నాను. నా దగ్గర పాలకూర కూడా కొంచెం ఉందండి, అది కూడా యాడ్ చేస్తున్నాను. ఇలా 2 ఆకుకూరలు అయినా సరే కలిపి ఈ ఫ్రై చేసుకోవచ్చు, లేదంటే ఒక్క ఆకుకూరతో అయినా సరే ఈ ఫ్రై చేసుకోవచ్చు. టేస్ట్ మాత్రం ఏమీ తేడా ఉండదండి. ఇలా ఆకుకూర కూడా యాడ్ చేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. ఆకుకూర పచ్చివాసన పోయే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా కలుపుకొని మూత పెట్టి ఒక 10 మినిట్స్ అయితే కుక్ చేసుకుందాం. ఒక 10 మినిట్స్ తర్వాత హాఫ్ కుక్ అవుతుందండి. చూసారు కదా, హాఫ్ ఇంకా గ్రీన్ కలర్లోనే ఉంది ఆకుకూర. హాఫ్ కుక్ అయిన తర్వాత ఇప్పుడు ఇక్కడ మసాలాలు యాడ్ చేసుకుందాం. 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, అలాగే 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా కూడా యాడ్ చేసుకుని ఇవన్నీ పచ్చివాసన పోయే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. అన్నీ ఒకసారి ఈవెన్గా బాగా కలుపుకొని మూత పెట్టి ఇంకొక 5 మినిట్స్ అయితే కుక్ చేసుకుందాం. 5 మినిట్స్ తర్వాత ఆకుకూర అయితే బాగా కలర్ మారింది, చూసారు కదండి. బాగా ఫ్రై అయ్యి ఆయిల్ అయితే పైకి తేలింది. ఇలా ఆయిల్ పైకి తేలిన తర్వాత ఇప్పుడు మనం ఇక్కడ ఎగ్స్ బీట్ చేసుకుని వేసుకుందాం. నేనైతే ఈ క్వాంటిటీకి 3 ఎగ్స్ వేస్తున్నాను. మీరు 4, 5 అలా యాడ్ చేసుకోవచ్చు. మీకు నచ్చిన ఎగ్స్ అన్ని యాడ్ చేసుకోవచ్చు. కదపకుండా ఎగ్స్ని మూత పెట్టి ఒక 10 మినిట్స్ అయితే కుక్ చేసుకోవాలి. ఇలా 10 మినిట్స్ కుక్ అయిన తర్వాత బాగా కలపకుండా కొంచెం కొంచెంగా పెద్ద ముక్కలు ఉండేలాగా ఎగ్ కలుపుకొని మళ్ళీ ఒక 10 మినిట్స్ మూత పెట్టి ఫ్రై చేసుకోవాలి. ఇలా పెద్ద ముక్కల్లాగానే ఉంచుకొని కలుపుకొని మళ్ళీ ఒక 10 మినిట్స్ మూత పెట్టి ఫ్రై చేసుకుందాం. ఒక 5 మినిట్స్కి అయితే బాగా ఫ్రై అయ్యిందండి. చూసారు కదా, ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత సాల్ట్ కూడా చూసుకుని అడ్జస్ట్ చేసుకుని అంతా ఈవెన్గా బాగా కలుపుకుని నీచు వాసన పోయే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఫ్లేమ్ హైలో పెట్టుకుని ఒక 2 మినిట్స్ బాగా ఫ్రై చేసుకుని కొత్తిమీర కూడా యాడ్ చేసుకుని ఫ్రై చేసుకుంటే నీచు వాసన పోయే వరకు బాగా ఫ్రై చేసుకోవాలండి. ఎగ్ యాడ్ చేస్తాం కదా. ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకుంటే వేడి వేడిగా ఆకుకూర ఎగ్ మసాలా ఫ్రై అయితే రెడీ అయిపోతుంది. ఇదైతే చాలా బాగుంటుందండి టేస్ట్. మీకు ఎలా వచ్చిందో మీరు ట్రై చేసి నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అలాగే నా వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. అలాగే వీడియో కనుక నచ్చితే లైక్ ఇవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.